హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రేడీ టెక్ తెలుగు. అండ్ ఈ వీడియోలో iQOO 7కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ చూపిస్తాను. బై ద వే ఫ్రెండ్స్, ఈ ఫోన్ కోసం నేను ఒక సపరేట్ బెస్ట్ ఫీచర్స్ వీడియో కూడా చేశాను. అండ్ ఆ వీడియోలో ఈ ఫోన్కి సంబంధించిన అన్ని ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి నావిగేషన్ జెస్చర్స్ చూద్దాం. మీరు ఫస్ట్ టైం ఫోన్ ఆన్ చేసినప్పుడు లేకపోతే కంప్లీట్గా సెటప్ చేసినప్పుడు 3 బటన్ నావిగేషన్ బాగా చూస్తుంటారు కింద. అది కాకుండా మనకి నావిగేషన్ జెస్చర్స్ కూడా ఉన్నాయి. సో వన్స్ ఈ ఫీచర్ ఎనేబుల్ చేశాక హోమ్ స్క్రీన్ వెళ్ళడానికి బాటమ్ నుంచి స్వైప్ అప్ జెస్చర్ యూజ్ చేయొచ్చు. రీసెంట్ యాప్స్ కోసం వన్స్ అగైన్ బాటమ్ నుంచి స్వైప్ అండ్ హోల్డ్ జెస్చర్ యూజ్ చేయొచ్చు. అప్పుడు మనకి రీసెంట్ యాప్స్ పేజ్కి వస్తాము. నెక్స్ట్ ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ నుంచి కానీ రైట్ సైడ్ నుంచి కానీ ఒక స్వైప్ జెస్చర్ చేస్తే ఒక స్టెప్ బ్యాక్ వెళ్తాము. ఫైనల్గా గూగుల్ అసిస్టెంట్ కోసం బాటమ్ లెఫ్ట్ కార్నర్ లేకపోతే బాటమ్ రైట్ కార్నర్ నుంచి డయాగ్నల్గా స్వైప్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ ట్రిగర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనే ఫీచర్ ఉంది. బై డిఫాల్ట్ చాలా మట్టి ఫోన్స్లో వన్స్ ఫోన్ లాక్ చేశాక జస్ట్ బ్లాక్ స్క్రీన్ అయిపోతుంది. కానీ ఈ పర్టికులర్ ఫోన్లో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ ఉంది. వన్స్ ఎనేబుల్ చేశాక లాక్ స్క్రీన్లో మనకి డేట్ టైం ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి ప్రివ్యూ. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సెట్టింగ్స్ నుంచి మనం క్లాక్ స్టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ చూపించాలనేది డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సెట్టింగ్స్ నుంచి మనం ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ని షెడ్యూల్ కూడా చేయొచ్చు, లైక్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఈ ఫీచర్ పనిచేయాలని. సో మీరు కావాలనుకుంటే ఈ పర్టికులర్ ఫీచర్ డే టైంలో ఎనేబుల్ చేసి నైట్ టైంలో కంప్లీట్గా టర్న్ ఆఫ్ చేయొచ్చు. సో మీకు నైట్ టైం డిస్టర్బెన్స్ ఉండకుండా. నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని కెమెరా జెస్చర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి టచ్ జెస్చర్. అండ్ వన్స్ ఈ పర్టికులర్ టాగ్ల్ ఎనేబుల్ చేస్తే ప్రివ్యూ విండోని జస్ట్ టచ్ చేస్తే మీ ఫోన్ పిక్చర్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాయిస్ జెస్చర్ కూడా ఉంది. సో వన్స్ ఈ ఫీచర్ ఎనేబుల్ చేశాక చీజ్ అని చెప్తే మీ ఫోన్ ఆటోమేటిక్గా పిక్చర్ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పామ్ జెస్చర్. వన్స్ ఈ ఫీచర్ ఎనేబుల్ చేశాక ఫ్రంట్ కెమెరా లేదా రేర్ కెమెరాకి మన పామ్ చూపిస్తే ఫోన్ ఆటోమేటిక్గా 2 సెకండ్స్ తర్వాత పిక్చర్ తీసుకుంటుంది. ఈ పర్టికులర్ ఫీచర్ సెల్ఫీస్ తీసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐ ఆటో ఫోకస్ అనే కొత్త ఫీచర్ కూడా ఉంది. ఈ పర్టికులర్ ఫీచర్ చాలా కొద్ది ఫోన్స్లోనే ఉంది. అండ్ బై డిఫాల్ట్ ఈ ఫీచర్ని డిసేబుల్ చేసి ఉంచారు. సో ఈ పర్టికులర్ ఫీచర్ ఎనేబుల్ చేస్తే ఆటో ఫోకస్ అనేది ఐస్ని బేస్ చేస్తుంది. సో బేసికలీ ఫోకసింగ్ వైల్ టేకింగ్ పిక్చర్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్లో మనం స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా చేంజ్ చేయొచ్చు. ఈ ఫోన్లో మనకి 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉంది. బై డిఫాల్ట్ అది స్మార్ట్ స్విచ్కి సెట్ అయింది. సో మీరు ఫోన్లో ఏం టాస్క్ పర్ఫామ్ చేస్తున్నారో దాన్ని బట్టి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ చేంజ్ అవుతుంది. బ్యాటరీ వైజ్ చూసుకుంటే ఈ పర్టికులర్ ఆప్షన్ బెస్ట్ ఆప్షన్. కానీ మీకు కంటిన్యూస్గా కాన్స్టెంట్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాక్సిమం స్క్రీన్ రిఫ్రెష్ రేట్ పెట్టుకోవచ్చు. లైక్ మీ ఫోన్ 90 Hz సపోర్ట్ చేస్తే 90 Hz పెట్టుకోవచ్చు, లేదా 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ పెట్టుకోవచ్చు. సో కంటిన్యూస్గా మీకు కన్సిస్టెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం మీరు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ పెంచినప్పుడు బ్యాటరీ లైఫ్ కూడా స్లైట్లీ ఎఫెక్ట్ అవుతుంది. సో మీకు హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అవసరం లేదు, జస్ట్ స్లైట్లీ బెటర్ బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే డైరెక్ట్ 60 Hz పెట్టుకోవచ్చు అండ్ బ్యాటరీ లైఫ్ స్లైట్లీ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి హోమ్ స్క్రీన్ జెస్చర్ కూడా ఉంది. బై డిఫాల్ట్ మీరు హోమ్ స్క్రీన్లో ఉన్నప్పుడు స్వైప్ డౌన్ చేస్తే గ్లోబల్ సర్చ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఏదైనా సర్చ్ చేయొచ్చు, లైక్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ సర్చ్ చేయొచ్చు లేదా యాప్ నేమ్ సర్చ్ చేయొచ్చు. ఇదంతా వద్దనుకుంటే మీరు స్వైప్ డౌన్ జెస్చర్ని నోటిఫికేషన్ ప్యానల్కి కూడా చేంజ్ చేసుకోవచ్చు హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ నుంచి. అండ్ వన్స్ యూర్ డన్, హోమ్ స్క్రీన్లో ఎవ్రీ టైం మీరు స్వైప్ డౌన్ జెస్చర్ యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ ప్యానల్ కిందకి వచ్చేస్తుంది. నాట్ అ బిగ్ ఫీచర్ బట్ నైస్ కన్వీనియన్స్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఫేస్ అన్లాక్ ఫీచర్ ఈ ఫోన్లో ఎక్కువగా యూజ్ చేసినట్టయితే ఒక 2 సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఫిల్ లైట్ ఫీచర్. నార్మల్గా అయితే ఫేస్ అన్లాక్ ఫీచర్ గుడ్ లైటింగ్ కండిషన్స్లో ఈవెన్ లో లైటింగ్ కండిషన్స్లో బాగానే పనిచేస్తుంది. కానీ కంప్లీట్ డార్క్నెస్ ఉన్న సిచ్యువేషన్లో సరిగా పనిచేయకపోవచ్చు. సో ఈ ఫిల్ లైట్ అనే ఫీచర్ ఎనేబుల్ చేస్తే కంప్లీట్ డార్క్నెస్ ఉన్న సిచ్యువేషన్లో డిస్ప్లే ఆటోమేటిక్గా బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసేసి ఫేస్ అన్లాక్ బాగా పనిచేసేటట్టు చూస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టే ఆన్ లాక్ స్క్రీన్ టాగుల్ని కూడా డిసేబుల్ చేయండి. సో దాట్ ఎవ్రీ టైం మీరు ఫేస్ అన్లాక్ యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫోన్ అన్లాక్ అయిపోతుంది. లేకపోతే ఎవ్రీ టైం మీరు ఫేస్ అన్లాక్ యూజ్ చేసినప్పుడు లాక్ స్క్రీన్లోనే ఉంటుంది అండ్ మీరు మాన్యువల్గా ఒక స్వైప్ జెస్చర్ యూజ్ చేయాల్సి వస్తుంది లాక్ స్క్రీన్ని తీసేయడానికి. నెక్స్ట్ వచ్చేసి మనకి అల్ట్రా గేమ్ మోడ్ అనే స్పెషల్ ఫీచర్ ఉంది ఈ ఫోన్లో. బేసికలీ గేమ్స్ అండ్ గేమ్స్కి రిలేటెడ్ అన్ని ఫీచర్స్ని గ్రూప్ చేసి ఈ అల్ట్రా గేమ్ మోడ్లో వేసేసారు. ఇక్కడ నుంచి మనం గేమ్స్కి రిలేటెడ్ అన్ని సెట్టింగ్స్ని చేంజ్ చేయొచ్చు. అండ్ మనకి గేమ్ సైడ్ బార్ లేదా గేమ్ అసిస్టెంట్ అనే ఫీచర్ కూడా ఉంది. సో వన్స్ మీరు ఈ ఫీచర్ని ఎనేబుల్ చేస్తే ఏ గేమ్ ఓపెన్ చేసినా మనకి లెఫ్ట్ సైడ్ ఒక గేమ్ సైడ్ బార్ ఉంటుంది. అండ్ వన్స్ అది పుల్ చేసినప్పుడు మనకి గేమ్స్కి రిలేటెడ్ ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ నుంచి మనం ఫోన్ పర్ఫార్మెన్స్ మోడ్ చేంజ్ చేయొచ్చు, లైక్ మాన్స్టర్ మోడ్ లేదా హై పర్ఫార్మెన్స్ మోడ్ ఎనేబుల్ చేయొచ్చు, లేకపోతే కంప్లీట్లీ బ్యాటరీ సేవర్ మోడ్ కూడా ఎనేబుల్ చేయొచ్చు. డిస్ప్లే బ్రైట్నెస్ని లాక్ చేయొచ్చు, లైక్ బ్రైట్నెస్ అప్ అండ్ డౌన్ కాకుండా. అండ్ స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు, స్క్రీన్ రికార్డ్ చేయొచ్చు. అలాగే మీరు గేమ్స్ ఆడేటప్పుడు కాల్స్ని ఆటోమేటిక్గా రిజెక్ట్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు గేమర్ అయినట్టయితే ఖచ్చితంగా ఈ పర్టికులర్ ఫీచర్ని చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫోన్లో డార్క్ మోడ్ కూడా ఉంది. అండ్ వన్స్ ఈ డార్క్ మోడ్ ఎనేబుల్ చేస్తే సిస్టమ్ థింగ్ కంప్లీట్గా డార్క్ మోడ్కి చేంజ్ అవుతుంది. కొన్ని సిస్టమ్ అప్లికేషన్స్ లైక్ ఫోన్ డైలర్, SMS అప్లికేషన్ అండ్ గూగుల్ అప్లికేషన్స్ లైక్ జీమెయిల్, యూట్యూబ్ కూడా ఆటోమేటిక్గా థీమ్స్ డార్క్ మోడ్కి చేంజ్ అయిపోతుంది.
సో డార్క్ మోడ్ ఎనేబుల్ చేస్తే బ్యాటరీ యూసేజ్ కొంచెం తక్కువ అవుతుంది అండ్ నైట్ టైంలో కొంచెం ఐస్ కూడా తక్కువ స్ట్రెయిన్ అవుతాయి. అండ్ సిస్టమ్ సెట్టింగ్స్ నుంచి మీరు డార్క్ మోడ్ని కూడా షెడ్యూల్ చేయొచ్చు. లైక్ ఒక పర్టికులర్ టైంలోనే డార్క్ మోడ్ ఎనేబుల్ అయి ఉంటుంది, మిగతా టైంలో డార్క్ మోడ్ డిసేబుల్ అయిపోతుంది. కావాలనుకుంటే డే టైంలో లైట్ మోడ్ యూజ్ చేయండి అండ్ నైట్ టైంలో డార్క్ మోడ్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫోన్లో స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. సో వేరే ఫోన్స్లో నార్మల్గా రీసెంట్ యాప్స్లోకి వెళ్ళి 2-3 బటన్స్ ప్రెస్ చేస్తే కానీ స్ప్లిట్ స్క్రీన్ మోడ్ యూజ్ చేయలేము. కానీ ఈ ఫోన్లో మనకి స్వైప్ అప్ జెస్చర్ ఉంది. జస్ట్ 3 ఫింగర్స్తోని స్వైప్ అప్ జెస్చర్ యూజ్ చేస్తే మనం స్ప్లిట్ స్క్రీన్ మోడ్ యూజ్ చేసుకోవచ్చు. కరెంట్ అప్లికేషన్ టాప్ విండోలో ప్లేస్ అవుతుంది అండ్ సెకండరీ అప్లికేషన్ మనం రీసెంట్ యాప్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా హోమ్ స్క్రీన్కి వెళ్ళి యాప్ డ్రా నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బేసికలీ స్ప్లిట్ స్క్రీన్ మోడ్లో మనం 2 అప్లికేషన్స్ ఎట్ ద సేమ్ టైం యూజ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఈ పర్టికులర్ ఫీచర్ని సపోర్ట్ చేస్తాయి ఎక్సెప్ట్ ఫర్ సమ్ అప్లికేషన్స్ అండ్ ఆ అప్లికేషన్స్కి మనం ఏం చేయలేం. నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ యాప్ మేనేజ్మెంట్ ప్లేస్ చూపిస్తాను. సో మన ఫోన్లో డిఫరెంట్ యాప్స్ ఉంటాయి. లైక్ ఈమెయిల్ అప్లికేషన్ ఉంది, జీమెయిల్ ఉంది, మీరు ఎక్స్ట్రా యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే మన ఫోన్లో డిఫరెంట్ బ్రౌజర్స్ కూడా ఉంటాయి. క్రోమ్ కానీ, ఒపెరా కానీ, ఫైర్ ఫాక్స్, అలా డిఫరెంట్ బ్రౌజర్స్ ఉన్నాయి. సో ఎవ్రీ టైం మీరు లింక్ కానీ ఏదైనా అప్లికేషన్ కానీ ఓపెన్ చేసినప్పుడు దాని రిలేటెడ్ మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటే ప్రతిసారి మిమ్మల్ని చాయిస్ అడుగుతుంది. లెట్స్ సే ఒక లింక్ ఓపెన్ చేస్తే క్రోమ్లో ఓపెన్ చేయాలా లేదా ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేయాలా అని ప్రాంప్ట్ అడుగుతుంది. అప్పుడు మీరు ఏదైనా అప్లికేషన్ని డిఫాల్ట్ అప్లికేషన్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి మనం డిఫాల్ట్ ఈమెయిల్ అప్లికేషన్, డిఫాల్ట్ బ్రౌజర్, డిఫాల్ట్ SMS అప్లికేషన్ అవన్నీ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లాష్ లైట్ నోటిఫికేషన్ అనే ఫీచర్ ఉంది. సో వన్స్ మీరు ఈ ఫీచర్ ఎనేబుల్ చేస్తే ఎవ్రీ టైం మీకు మెసేజ్ కానీ కాల్ వచ్చినప్పుడు బ్యాక్ సైడ్లో ఉన్న ఫ్లాష్ టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ అవుతుంది. సో ఈవెన్ ఇన్ కేస్ మీ ఫోన్ సైలెంట్లో ఉన్న ఒక విజువల్ ఇండికేషన్ లా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి క్విక్ యాక్షన్ అనే ఫీచర్ ఉంది. ఇది వచ్చేసి ఒక క్విక్ షార్ట్ కట్ యాక్షన్ అండ్ మనకి డిఫరెంట్ యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు. కానీ నేనైతే డిఫాల్ట్ గా ఫ్లాష్ ని టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ చేయడానికి యూజ్ చేస్తాను. సో వన్స్ ఈ ఫీచర్ సెలెక్ట్ చేసుకున్నాక ఎప్పుడైనా మీ ఫోన్ లాక్డ్ ఉన్నప్పుడు జస్ట్ వాల్యూమ్ డౌన్ ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఫ్లాష్ ఆటోమేటిక్ గా టర్న్ ఆన్ అవుతుంది. టర్న్ ఆఫ్ చేయడానికి వాల్యూమ్ డౌన్ ప్రెస్ అండ్ హోల్డ్ చేయొచ్చు లేదా పవర్ బటన్ కూడా క్లిక్ చేయొచ్చు. జస్ట్ ఫ్లాష్ అనే కాదు, మీరు కావాలంటే ఆడియో రికార్డింగ్ స్టార్ట్ చేయొచ్చు, కెమెరా యాప్ ని ఓపెన్ చేయొచ్చు అండ్ సమ్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ యాప్స్ కూడా డైరెక్ట్ గా ఓపెన్ చేయొచ్చు. నేనైతే జస్ట్ ఫ్లాష్ లైట్ షార్ట్ కట్ ని యూజ్ చేస్తాను. సో అది మోస్ట్ హ్యాండీ ఉంటుంది. అండ్ ఈవెన్ మీరు కొన్ని అప్లికేషన్స్ ఓపెన్ చేసిన ఫస్ట్ ఫోన్ అన్లాక్ చేయాల్సి వస్తుంది. సో ఎనీవే ఓవరాల్గా నేనైతే ఫ్లాష్ లైట్ని సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ షాట్స్ ఎలా తీయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి డిఫాల్ట్ మెథడ్ లైక్ బటన్స్ని యూజ్ చేసి స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. సో ఈ మెథడ్ అనేది అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లో పనిచేస్తుంది. జస్ట్ వాల్యూమ్ డౌన్ ఇంకా పవర్ బటన్ ఒకటేసారి ప్రెస్ చేస్తే మీ ఫోన్ స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫోన్లో 3 ఫింగర్ స్క్రీన్ షాట్ జెస్చర్ కూడా ఉంది. ఈ పర్టికులర్ ఫీచర్ బై డిఫాల్ట్ ఎనేబుల్ చేసే ఉంది. సో స్క్రీన్ షాట్ తీసుకోవడానికి జస్ట్ 3 ఫింగర్స్తోనే స్వైప్ డౌన్ జెస్చర్ చేయండి అండ్ మీ ఫోన్ స్క్రీన్ షాట్ తీసేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్ స్క్రీన్ షాట్స్ అనే ఫీచర్ కూడా ఉంది ఈ ఫోన్లో. సో లాంగ్ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఫస్ట్ మనం రెగ్యులర్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. మీరు అయితే బటన్స్ అన్న యూజ్ చేయొచ్చు లేదా 3 ఫింగర్ జెస్చర్ అన్న యూజ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ స్క్రీన్ షాట్ తీసుకున్నాక మీకు లెఫ్ట్ సైడ్లో ప్రివ్యూ వస్తుంది. అక్కడ లాంగ్ స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే మనం లాంగ్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ బార్ పైన బ్యాటరీ పర్సెంటేజ్ డిస్ప్లే చేయాలనుకుంటే ఈ పర్టికులర్ టాగల్ని ఎనేబుల్ చేయండి. అలాగే మీరు నెట్వర్క్ యూసేజ్ని కూడా స్టేటస్ బార్ పైన డిస్ప్లే చేయాలనుకుంటే ఈ పర్టికులర్ టాగల్ని ఎనేబుల్ చేయండి. నెట్వర్క్ యూసేజ్ ఏంటంటే మీరు ఇంటర్నెట్ యూజ్ చేసినప్పుడు ఎంత డౌన్లోడ్ చేస్తున్నారు, ఎంత అప్లోడ్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ స్టేటస్ బార్ పైన కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫోన్లో లాక్ స్క్రీన్ పోస్టర్ అనే ఫీచర్ ఉంది. సో ఎవ్రీ టైం మీరు లాక్ స్క్రీన్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి డిఫరెంట్ వాల్పేపర్ కనిపిస్తుంది. కొంతమందికి ఈ ఫీచర్ నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో ఈ పర్టికులర్ ఫీచర్ని డిసేబుల్ చేయడానికి జస్ట్ లాక్ స్క్రీన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ టాగల్ని డిసేబుల్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫర్ యువర్ ఫోన్. ఏదైనా ఇంపార్టెంట్ ఫీచర్ కానీ టిప్స్ ఆర్ ట్రిక్స్ కానీ మిస్ చేస్తుంటే తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. అండ్ వన్స్ అగైన్ బెస్ట్ ఫీచర్స్ వీడియో డెఫినెట్గా చూడండి. విత్ దాట్ సెడ్, దిస్ ఇస్ నిఖిల్ signing off. See you in my next video.